హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఇదైతే గజ్వేల్ దగ్గరనే మా చెల్లె దగ్గరికి అయితే వెళ్ళామని చెప్పినా కదా. అక్కడే మా మరిది అయితే ఇక్కడ రోడ్డుకే మా చెల్లెని కలిసేసి వస్తున్నాము. రోడ్డుకి అయితే నాటుకోళ్ళ ఫామ్ అయితే ఉన్నది. నాటుకోళ్ళు అమ్ముతున్నారు. మనకు నచ్చిన కోడి చూడవచ్చంట, తీసుకోవచ్చంట. ఇక్కడైతే ఒక తోటలాగా ఉంది. ఆ తోట లోపల అయితే కోళ్ళు అయితే ఉన్నాయి. వెళ్ళి చూద్దామని లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక మా ఆయన, మా మరిది, పిల్లలు అయితే ముందైతే నడుస్తున్నారు. ఇక నేను కూడా వెళ్తున్నా. చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే ఏంటంటే చాలా బాగుంది తోట అయితే అది. ఇక మా పాప అయితే వచ్చి కొంచెం మమ్మీ అని భయపడుతుంది. అయితే ఏమైంది అని అడిగితే కుక్కలు ఉన్నాయంట మమ్మీ అంటే ఏం లేవులే అని చెప్తున్నాను. అయితే లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళినాక కోళ్ళు ఎలా ఉన్నాయో చూడండి, మీరు కూడా షాక్ అవుతారు. చాలా బాగున్నాయి కోళ్ళు, యాక్టివ్గా ఉన్నాయి. మంచిగా చూడగానే మంచిగా అనిపించింది కోళ్ళని అయితే. కొన్ని నాటుకోళ్ళు, ఒక్కొక్క దగ్గర నాటుకోళ్ళు కూడా అంత యాక్టివ్గా ఉండవు. మళ్ళీ రేటు కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు ఒక్కొక్క దగ్గర. నేను చాలా చోట్ల మేము అడిగినాము. అందుకని ఇక్కడైతే రీజనబుల్ అనిపించింది. ఎందుకంటే 550 ఏ కోడన్నా తీసుకోవచ్చు అంట. అది ఎంత అని ఉండని, ఇక వాళ్ళకి సంబంధం లేదు. కిలో ఉండని, కిలో తక్కువ ఉండని. మూలకున్నదా ఇది? ఇంకోటి ఏంటంటే చెప్తుందా, ఇక్కడ పట్టిన చూడన్న పెద్దది ఫీడ్ ఎడికండి వస్తారు. ఫీడ్ ఇది మిక్సీ చేసింది కదా, మిక్సీ డైరెక్ట్ ఫీడ్ బయట. చూడండి ఫ్రెండ్స్, ఏది తీసుకోవాలా ఏందా అని సెలెక్షన్ అయితే జరుగుతుంది. అవైతే కోళ్ళు అయితే మా వాళ్ళని చూసి అయితే భయపడైతే పారిపోతున్నాయి. చూడండి, మంచిగా సెలెక్షన్ అయితే చేసుకొని అయితే వచ్చిండు మా ఆయన. మంచిగా కాదు, ఏది బాగుంది వెయిట్ చూడు ఒకసారి. ఇదే అనిపిస్తుంది. అంతే ఉన్నాయి అన్ని, ఒకటే బ్యాచ్ కదా, అన్ని అంతే ఉంటాయి. అదే ఉందా రండిగా. అవి పాపం భయపడ. అదంతా అయిపోయిన తర్వాత కూడా మా ఆయన మళ్ళీ ఇంకొక కోడిని మళ్ళీ పట్టిండు. లాస్ట్కి వైట్ సెలెక్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక కోడిని పట్టిండు ఇది అని. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ 2 వైట్ కలర్ ఇద్దరు పట్టుకున్నారు. మళ్ళీ లాస్ట్కి వస్తే మళ్ళీ ఇద్దరు జోకుతున్నారు చేతులతో పట్టుకొని. అది మళ్ళీ అందులో ఏ సెలెక్ట్ చేస్తారో లాస్ట్కి అయితే అర్థం కావట్లేదు. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నాడు మా ఆయన అయితే. ఏదన్నా ఏదన్నా సెలెక్ట్ చేయరా? ఓ అమ్మ, లాస్ట్కి దాన్ని సెలెక్ట్. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్కి అయితే 2 వైట్ అయితే పట్టుకున్నారు. కోళ్ళు అయితే చాలా బాగున్నాయి. ఏ కోడి బాగుంటుంది, ఏ కోడి హెల్దీగా ఉంటుంది, ఏది కోస్తే టేస్ట్ ఉంటుంది అన్నీ పక్కా తెలుసు ఫ్రెండ్స్ మా ఆయనకైతే. అందుకని దాన్ని అయితే పట్టుకోతున్నాడు. బాగా కొరుతుంది, దీన్ని కోసేద్దామా అని చెప్పేసి అంటున్నాడు. అందుకని అది సెలెక్ట్ అయిపోయింది. నాటి కోడిలో మనకి తీసేది కాదు, దానికి పులుసు టేస్ట్. కోడి అయితే సెలెక్షన్ అయిపోయింది. మంచిగా క్లీనింగ్ అయితే చేసేసి అయితే ఇస్తారంట.
అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు కూడా నేను చెప్పేది అంటే నిజమా కాదా అని కూడా తెలియాలి కదా. అందుకని అది కూడా మేము తమ్ముడు పర్మిషన్ అయితే అడిగి అయితే తీసుకున్నాం అక్కడ. బాబు అయితే అడిగితే ఓకే పర్లేదు అని చెప్పేసి వీడియో తీసుకోండి అని చెప్పిండు. మంచిగా క్లీనింగ్ కాల్చి మంచిగా దానికి పసుపు రాసి మంచిగా మన ఇంట్లో వేసుకున్నట్టే క్లీనింగ్ కూడా చాలా బాగా చేసి ఇస్తున్నారు. ఏమో అనుకున్నా కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఇక్కడ చూస్తే ఇది ఇక్కడ ఈ దారిలో వెళ్ళడం అట్లా ఏమైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా మీరైతే విజిట్ చేయండి. మీకు నచ్చితే తీసుకోండి, చాలా బాగుంది. మెయిన్ రోడ్డుకే కదా, మీకు ఇక మళ్ళీ వెతకాల్సిన పనేం లేదు. అన్ని రేట్తో సహా అయితే ఇక్కడ ఉంది. చాలా బాగుంది షాప్ అయితే. ఇక్కడ ఫామ్ అయితే బాగుంది, మంచిగా క్లీనింగ్ చేస్తున్నాడు ఒకవైపు. మాకైతే అక్కడ పిల్లలు అక్కడ ఆడి చేసి మేము అందరికి దాహంగా ఉన్నది. ఎందుకంటే అక్కడ కేఎఫ్సీలో కూడా కొంచెం తిన్నాం కదా, దాహంగా ఉందని వాటర్ అయితే తీసుకున్నాం. చూడండి ఆయన క్లీనింగ్ అయితే చేస్తున్నాడు, కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అందుకనే మీకు చూపిద్దామని చెప్పేసి తీసాము. ఇదైతే చాలా బాగా చేసిస్తున్నారు క్లీనింగ్ అయితే. తమ్ముడు అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాడు. మీకు కూడా ఒకవేళ వీడియో నాకు నచ్చినట్టయితే, వీడియో బాగుంటే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్ నా వీడియో. షార్ట్ వీడియోస్ అయితే వితిన్ 1 minute to 5 minutes లోపల ఒక 3000 మెంబర్స్ అయితే చూస్తున్నారు. కానీ లైక్ అయితే కొట్టట్లేదు, ఎందుకో మరి తెలీదు ఫ్రెండ్స్. మీకు నచ్చుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఛానల్ కొంచెం గ్రోత్ అవ్వడానికి మీ సపోర్ట్ అయితే కావాలి కదా ఫ్రెండ్స్. నాకైతే మీ సపోర్ట్ లేనిదే నేను ఎన్ని వేల వీడియోలు చేసినా కానీ దానికి ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు. ఛానల్ స్టార్ట్ చేసి కూడా నేను చాలా రోజులే అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరు ఎక్కువ శాతము అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబర్లు అయితే చాలా తక్కువ నాకైతే. కానీ వీడియోస్ అయితే ఆల్మోస్ట్ కంటిన్యూస్గా పెడుతూనే ఉంటాను ఫ్రెండ్స్ నేనైతే. మీ సపోర్ట్ ఉంటే ఏమన్నా కొంచెం ఇదైతే ఫ్రెండ్స్. నాకు ఏంటంటే ఇంట్లో పని చేసుకుంటూ ఇదొకటి చేసుకుంటూ ఉంటున్నాను. కొంచెం మీ సపోర్ట్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.